సూర్యాష్టకం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. దీని అర్థం ఏంటంటే ఆదిదేవుడైన సూర్యభగవానునికి నమస్కారము, దినాధిపతికి నమస్కారం, ప్రకాశ స్వరూపునకు నమస్కారం అని అర్థం. సప్తాస్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. దీని అర్థం ఏంటంటే 7 గుర్రాలతో కూడిన రథముపై ప్రకాశిస్తూ చేత పద్మమును ధరించిన కశ్యప పుత్రుడివైన నీకు నమస్కరిస్తున్నాను. లోహితం రథమారూఢం సర్వలోక పితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే ఎర్రని రంగు కల రథముపై ఆసీనుడవై సకల విశ్వమునకు తండ్రివై సకల పాపములను హరించినట్టి శ్రీ సూర్యదేవునకు నమస్కరిస్తున్నాను అని. త్రైగుణ్యంచ మహాసూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సత్వరజ తమో గుణములతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతిరూపమై అన్ని పాపములను తొలగించే శ్రీ సూర్యనారాయణునికి నమస్కరిస్తున్నాను. బృంహితం తేజసం పుంజం వాయురాకాశమేవ చ ప్రభుంచ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం. దీని అర్థం ఏంటంటే విశ్వమంతటా నిండి ప్రకాశవంతుడైన శ్రీ సూర్యనారాయణునికి నమస్కరిస్తున్నాను అని. బంధూక పుష్ప సంకాశం హారకుండలభూషితం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. దీని అర్థం ఏంటంటే బంధూక పుష్పము వలె ఎర్రని రంగుతో ప్రకాశిస్తూ గలములో మాలతో కర్ణాభరములతో హస్తమున చక్రమును ధరించిన సూర్యదేవునకు నమస్కరిస్తున్నాను అని. విశ్వేశం విశ్వకర్తారం మహాతేజ ప్రదీపనం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఈ అర్థం ఏంటంటే అన్ని లోకాలను నిర్వహించేవాడివై సకల పాపహరుడవైన దేవునికి నమస్కారం. తం సూర్యం జగతాం నాథం జ్ఞాన విజ్ఞాన మోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. దీని అర్థం ఏంటంటే సమస్త జగత్తుకు ప్రభు, జ్ఞానము విజ్ఞానము మోక్షము ఇచ్చేవాడు, సర్వ పాపాలను నశింపజేయునట్టి సూర్య భగవానునికి ప్రణమిల్లుతున్నాను అని. ఫలశ్రుతి. సూర్యాష్టకం పటే నిత్యం గ్రహ పీడా ప్రనాశనం అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్. దీని అర్థం ఏంటంటే సూర్యాష్టకాన్ని నిత్యం పఠించిన వారికి గ్రహబాధలు తొలగిపోయి పుత్ర సంతతి లేని వారికి పుత్రులు కలగడమే కాక దరిద్రులు ధనవంతులవుతారని అర్థం. ఆమిషం మధుపానంచ యః కరోతి నివేర్దినే సప్త జన్మ భవేద్రోగ జన్మ జన్మ దరిద్రత స్త్రీతైల మధు మాంసాని ఏత్యజంతిరివేర్దినే నవ్యాధిశోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి. 10వ శ్లోకంగా దీని అర్థం ఏంటంటే ఆదివారం నాడు మద్యం సేవించిన వారు రాబోయే 7 జన్మలలో దరిద్రులుగా జన్మిస్తారు. ఆదివారం నాడు స్త్రీ సంపర్కం, నూనెతో స్నానం, మధుమాంసములను త్యజించిన వారికి వ్యాధులు గాని శోకము దరిద్రము కాని జన్మజన్మలకు దరిచేరదని అర్థం. ఇది శివ ప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం. ఓం సూర్యదేవాయ నమః.